ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు ఎంపీటీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ బ్లాక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఆదినారాయణ రెడ్డి సూచించారు. ప్రతి సమస్య ప్రజా దర్బార్ లేదా ప్రభుత్వ ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జమ్మలమడుగును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. రాజకీయ నాయకులను కలిపి గతంలో ఒకటి ఉండేది పాట, కలిపి కొట్టురా కావేరి గంగా అని. అంటే ఆ గంగా నదిని ఆ కావేరి నదిని కలపాలనేది ఉద్దేశం. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన విధానం. అది కవిత్వంలో కలిపి కొట్టురా కావేరి గంగా అని. ఇక్కడ మేము డిపార్ట్మెంట్ కలిసి మా లెవెల్లో లేదా కలెక్టర్ లెవెల్లో లేదా సీఎం ఆఫీస్ లెవెల్లో పరిష్కారాని కోసం ఒక ఆఫీస్ పెట్టి ఇక్కడ వీళ్ళందరినీ యూనిట్గా పెట్టి 5 సబ్జెక్టులను బేస్ చేసుకొని ఈ 5 సబ్జెక్టులకు సంబంధించిన పనులు ఇక్కడ ఇస్తే మేము వాళ్ళు కలిసి ఎలా పరిష్కారం అవసరమైతే మేము పోలీసు కూడా చెప్తాం. అంటే దీంట్లో లేదు. కానీ నాకు ఎట్లా ఆఫీస్ నడుస్తుంటుంది, మాది ఎమ్మెల్యే ఆఫీసు మా రాజకీయ వేదిక అది నడుస్తుంటుంది. దీన్ని కలుపుతాం. నాకు సమస్య తగ్గుతుంది, మీకు తగ్గుతుంది, ప్రజలకు తగ్గుతుంది. ఇచ్చి పుచ్చుకునేది ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవడం అంటే ముందు ఇవ్వాలా మళ్ళీ తీసుకోవాలా. ఇక్కడ ఇవ్వడము అనేది తీసేసి పుచ్చుకోవడం ఒకటే ఎక్కువ పెట్టినారు. నలుగురికి సాయం చేయడం. ఇప్పుడే ఆయన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవాడు, గతంలో అనుభవించినాడు, డెవలప్మెంట్ కమిటీ పెట్టినాడు. ఆయన చెప్పినది నేను శ్రద్ధగా విన్నా. గర్ల్స్ కాలేజీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది, ఊరిపేట ముద్దనూరు రోడ్లో. అంటే ఒక మంచి ఆలోచన చేస్తే అది ఊరి అందరికీ ఉపయోగపడుతుంది. నీళ్ళ ట్యాప్ ఎక్కువ కారిపోతానే కూడా దాన్ని పీల్చడంలే, చెట్టు నాటి ఇస్తే చెట్టు నాటడంలే. ఆరోగ్యానికి ఉపయోగపడే దాని ఆరోగ్యపరంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి, అది చేయరు. కార్పొరేట్